సమీరా, ఏమనుకోతూ ఒకటి అడగనా నిన్ను అని అడిగాడు సందేశ్ ఫోన్లో. హా, ఏంటి బంగారం, ఏం కావాలి అని అడిగింది సమీర కారం చేస్తూ. అది నాకు అర్జెంటుగా 3,000 కావాలి, నువ్వు ఫోన్పే చేయగలవా? సరే ఉండు, చేస్తాను. ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పంపింది. ప్రియురాడిచ్చిన డబ్బుకి మురిసిపోతూ థ్యాంక్స్ బంగారం, లవ్ యూ టూ అని పెట్టేశాడు. ఆమె పేరు సమీర. అతను సందేశ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇంతలోనే సందేశ్ వాళ్ళ బామ్మగారు చనిపోవడంతో వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళడానికి కొంచెం బ్రేక్ పడింది. ఈలోపు సమీర సందేశ్తో ఊహల్లో విహరిస్తూ తన జీవితంలో పెళ్లి గురించి కలలుగంటూ ఊహల్లో విహరిస్తుంది. వాళ్ళ పెళ్ళికి ఇంకా ఏడాది సమయం ఉంది. ఆ సమయంలోపు వాళ్ళిద్దరూ కలిసి ఫోన్లు మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు కలవరు. అయితే ఇంతలో సమీర ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి కంగారు పడుతుంది. అమ్మా, సంధ్య సూసైడ్ చేసుకుందంట, ఏమైందో నేను వెళ్ళి వస్తాను అని ట్రైన్కి బయలుదేరింది. ట్రైన్లో పక్కన కూర్చున్న చిన్నపిల్లని చూసి తన స్నేహితులను గుర్తు చేసుకుంటుంది. సంధ్య ఎలా ఉందో, ఏం చేస్తుందో అని భయంతో ఆలోచిస్తూ ఉంటే సందేశ్ పక్కన డబ్బులు అడుగుతూ ఉంటాడు. సమీర తను కోరుకున్న సందేశ్ని పెళ్లి చేసుకుంటుందా లేదా? సమీర స్నేహితురాలు సంధ్యకి ఏమైంది? తను ఎందుకు అలా చేసింది? పెళ్లి వాళ్ళ జీవితంలో ఎలాంటి చేతు జ్ఞాపకాలను తెచ్చింది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఇప్పుడే ప్రతిలిపి యాప్ ఇన్స్టాల్ చేసి లక్ష్మీ మెల్ల రాసిన పెళ్లి స్టోరీ చదివేయండి.